పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కన్నడలో ఎలా ఉంటుంది? అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? హీరోస్ లైక్ ఉపేంద్ర గారు కానీ చాలా మంది హోస్ట్ చేస్తున్నారు, రమేష్ అరవింద్ గారు, యష్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఉపేంద్ర గారిని నేను చాలా సారి మీట్ అయ్యాను. ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్, చాలా మంచి పర్సన్. నేను కన్నడ ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడానండి. నా కన్నడ ఇండస్ట్రీ గురించి, నాట్ కన్నడ ఇండస్ట్రీ గురించి నాకు అంత గొప్ప అభిమానం ఏం లేదు. ఎందుకని? వాళ్ళు ఏం ఎంకరేజ్ చేయలేదండి. వాళ్ళు మంచి టాలెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేయరు. అందుకే అది ఇంత చిన్న ఇండస్ట్రీ అయిపోయింది, ఇంకా చిన్నదైపోతుంది ఫ్యూచర్ లో. చూడండి, ఎందుకు తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్దగా ఉంది, వాళ్ళందరినీ ఆదరిస్తారు, అందరినీ ప్రేమిస్తారు. సో వాళ్ళ విశాల హృదయం, నేను ముందే చెప్పాను కదా, సో విశాల హృదయంగా ఉన్నారు. అందుకే వాళ్ళకు విశాలమైన ఒక ఇండస్ట్రీ దొరికింది, ఇంకా విశాలం అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 చూడండి ఎంత క్రేజ్ వచ్చేసింది అని. సో ఇలాంటిదే ఇంకా గొప్పగా అవుతుంది తెలుగు ఇండస్ట్రీ. కానీ కన్నడ ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా చిన్నదైపోతుంది. బికాజ్ అక్కడ రియల్ టాలెంటెడ్ పెద్దదైపోయింది కదా. అంతే కదా. తర్వాత ఏమొచ్చింది? కేజీఎఫ్ ఎప్పుడు వచ్చింది, కాంతారా ఎప్పుడు వచ్చింది, అయిపోయింది కదా. 3 years 2 years తర్వాత ఏం రాలేదు కదా గొప్పగా. ఏం వచ్చింది? పెద్ద పెద్ద మూవీస్ అని ఏం వచ్చింది? సో నేను కన్నడ ఆర్టిస్ట్ గురించి మాట్లాడలేదు, నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంది. నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. కమిట్మెంట్స్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, అది ఇది కర్మం అని చాలా ఉంది. అది చెప్పకుంటే బాగుండదు. ఎక్కువ తక్కువ అన్ని చోట్ల ఉంటాయండి. అది బాలీవుడ్ లో ఉంటాయి, ఇక్కడ తగలేదు నాకు, అక్కడ తగిలి అని చెప్పారు కదా. ఇక్కడ అలాంటి నాకు దేవుడి దయ వల్ల అలాంటి ఎవరు దొరకలేదండి. చెప్పాలి, ఎందుకు అబద్ధం చెప్పాలి ఊరికే. నాకు అలా ఉంది, ఇక్కడ కూడా 100% ఉంది. వాళ్ళు అడగలేకపోయినా అమ్మాయిలే రెడీగా ఉంటారు, నేను వస్తానండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఏమైనా చేస్తానండి అని ఉన్నారు. అలాంటి అమ్మాయిలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అలాంటి క్యారెక్టర్ లేకుండా కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. నీకెందుకు, నేను ఇస్తాను, వాళ్ళకి ఎందుకు ఇస్తారు, నేను ఇస్తాను. అలాంటి కూడా ఆర్టిస్టులు ఉన్నారు. ఉన్నారు అఫ్ కోర్స్ ఉన్నారు, అది ఎక్కడ కూడా ఉంటుంది. సో కన్నడలో కూడా నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది అలాంటిది. ఇప్పుడు సో నేను కన్నడ ఇండస్ట్రీ గురించి అంత ఏం ఎక్కువ పట్టించుకోలేదు. డైరెక్టర్స్ అడిగే వల్ల లేకపోతే హీరోస్ అడుగుతారు అక్కడే హీరోస్ కాదు, ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అని ఉన్నారు కదా, వాళ్ళతో ఉంటాయి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. అన్ని చోట్ల ఉంటాయండి, మనం ఎలా ఉంటామో అలాగే. కానీ కన్నడ ఇండస్ట్రీలో ఎంకరేజ్మెంట్ నాకు దొరకలేదని చెప్తున్నా అంతే. ఎస్పెషల్లీ దేర్ ఇస్ నో ఎంకరేజ్మెంట్ ఫర్ మీ, ఎస్పెషల్లీ ఫర్ మీ అని నేను చెప్తున్నా అంతే. బట్ తెలుగు మిమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తుంది కదా, ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఒక మంచి హౌస్ ఏ ఇండస్ట్రీ నమ్ముకొని నేను షిఫ్ట్ అయిపోతే అంతే. లేదండి, ఇండస్ట్రీలో ఇప్పుడే ఈ రోజు ఉన్నవాడు రేపు ఉండరు, రేపు ఉన్నవాడు నెక్స్ట్ రోజు ఉండరు. అంతే, పర్మనెంట్ జాబ్ కాదు కదా ఇది. ఎప్పుడు ఎవరి పొజిషన్ ఏమైనా అవ్వచ్చు. సో దీన్ని నమ్ముకొని మనం వస్తే బాగుండదు. అలాంటి ఒక రోజులు వస్తే 100% నేను ట్రై చేస్తాను. దేవుడి దయ వల్ల అలాంటి ముందు ఫ్యూచర్ లో ఒక రోజు వస్తే 100% ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తాం. అంతేనా? సో మీరు ఇక్కడే ఉంటారు, 2025 లో ఒక హౌస్ తీసుకుంటారు, ఒక మంచి ఆడియో బెంజియో కార్ కొంటారు. అయ్యో, సో ఇక్కడే ఉంటారు. దేవుడి దయ వల్ల రోషన్ గారు చెప్పినట్టు అయిపోతే మీకే ఫస్ట్ ట్రీట్ ఇచ్చేది. లేదు, 200% అవుతారు మీరు. అవునా? సో మీ దగ్గర టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. సో సరే, ఓకే. మిగతా అంటారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆలోచించారు. లేదండి, మనకి ఇండస్ట్రీలో అంత ఎబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని గిమిక్స్, ఆ ట్రిక్స్ అలాంటి ఆ వయారం ఉంటుంది కదా, అదని నాకు రాదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను, వస్తాను, ఏం టైమింగ్ వర్క్ ఏం టైమింగ్ అయిపోతుంది చూసుకుంటాను. ఆ వర్క్ టైంలో నేను అందరితో కలిసి మాట్లాడతాను, వెళ్ళిపోతాను. సో ఆ గిమిక్స్ చేయడం, వాళ్ళ పక్క కూర్చొని మాట్లాడడం, వాళ్ళ పక్క ఏమో కథ సోది చెప్పడం అలాంటివి నేను చెయ్యను. సో నేను డీసెంట్ గా హార్డ్ వర్క్ పెద్దగా డిమాండ్ చేయరు, ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోతారు. ఎక్కువ డిమాండ్, మన ఎబిలిటీ ఎంత ఉందో అంత చేసేస్తాం. చాలా తక్కువ కూడా వెళ్ళాము, చాలా ఎక్కువ కూడా. ఎపిసోడ్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు మీకు? ఎందుకు రెమ్యునరేషన్ గురించి మాట్లాడు, ఇప్పుడు మీ రెమ్యునరేషన్ నాకు చెప్తారండి. ఇప్పుడు మీది సినిమా ఇంటర్వ్యూ కాబట్టి తక్కువ ఉంటది, లేకపోతే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకేం రెమ్యునరేషన్ ఇచ్చారు ఇక్కడ చెప్పండి. నేనా? ఎంత కావాలి చెప్పండి, చెక్ రాసి ఇచ్చేస్తాను. చెక్ బౌన్స్ అయిపోతుందండి మీరు రాసేది, నాకు తెలుసు. ఎందుకు, ఎక్కడ ఉందా బౌన్స్ అయినట్టు? ఎక్కడ లేదు, చూడండి ఒకసారి ట్రాక్. లేదు, నేను మీ గురించి చాలా విన్నా, మీరు చాలా మందికి హెల్ప్ చేశారంట, చాలా మంచి హార్ట్ అని నేను విన్నా. సో హ్యాపీ టు సీ యూ ఫస్ట్ టైం, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని. సో నాకు అలాంటి అందరికి హెల్ప్ చేయడం, వితౌట్ యాటిట్యూడ్ ఉండడం అలాంటి నాకు చాలా నచ్చుతారు, అలాంటి పర్సన్. సో యాటిట్యూడ్ అవన్నీ మధ్యలో వచ్చేస్తాయండి. ఫస్ట్ నుంచి మనకి ఏం లేవు కదా, మనం కూడా లైఫ్ లో కష్టపడే వాళ్ళం కదా. సో కష్టపడి గెలిచిన తర్వాత ఆటలో చాలా మంది గెలవాలనుకుంటాం కదా, రియల్ లైఫ్ లో పోరాడే వాళ్ళు, హెల్త్ గురించి కానీ
లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మనం అంతే. మనకి యాటిట్యూడ్ వచ్చింది, ఇంకా మనం గెలిచాం కదా యాటిట్యూడ్ చూపించాం అనుకోండి, ఎంతమంది కింద మన గురించి బ్యాడ్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా Yes. మాట్లాడతారు. నాకు అది ఇష్టం ఉండదు. కొంతమంది పేరు చెప్పినప్పుడు చేంజ్ అయిపోతారు, యాటిట్యూడ్ చూపిస్తారు, మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. అలాంటి మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉన్నానండి. నేను ఆటోలో కూడా నేను ట్రావెల్ చేయంటే నేను ఆటోలో కూడా ట్రావెల్ చేస్తాను. టూ వీలర్లు కూడా బయటకు వచ్చేసాను, బయటలో తిరిగేసి వస్తాను. నాకు కారే కావాలి, నాకు ఈ కంపెనీ కారే కావాలి, దీంట్లోనే రావాలి, అలా ఏం లేదు. సో నేను ఎక్కడైనా ఫ్లెక్సిబుల్ గా అడ్జస్ట్ అవుతాను. అలాంటి ఏం యాటిట్యూడ్ లేదు, అలాంటి స్టేటస్ కూడా నేను మెయింటైన్ చేయను. మనకు ఆటోలు వెళ్ళకూడదు, టూ వీలర్ లో వెళ్ళకూడదు, అలాంటి నేనే ఎక్స్పెక్ట్ చేయను. సో మనకు ఒక్కొక్క ప్లేస్ లో చోటలో ఎలా రెస్పెక్ట్ కావాలో అదన్నీ రెస్పెక్ట్ చేస్తాను, అంతే తప్ప ఇంకా ఎక్కువ ఏం లేదు.